మనం బుక్ ఫేర్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఎంట్రన్స్లోనే నెంబర్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి అనుకున్నాం కదా. అందులోనే ముందుగా మనకు కనిపించేటువంటిది రాగి సంగటి, నాటుకోడి పులుసు. ఈ కాంబినేషన్ అంటే తెలియని వారు కూడా ఎవరు ఉండరు. ఎక్కడ ముఖ్యంగా రాయలసీమకి వెళ్ళాము అని అంటే ముందుగా ఈ కాంబినేషన్ ట్రై చేయండి కూడా ఎవ్వరూ ఉండరు. సో ప్రస్తుతం ఇక్కడ రాగి సంగటి, నాటుకోడి పులుసు అనే స్టాల్ దగ్గర మనకి నాటుకోడికి ఎలాంటి కాంబినేషన్స్ ఉన్నాయి, వాటి రేట్లు కూడా ఎలా ఉంటున్నాయి, అదేవిధంగా వారు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు అన్నది కూడా వారిని అడిగే తెలుసుకుందాం. సో భయ్య చెప్పండి, అసలు మీ మెన్యూలో ఏమేమి ఉన్నాయి? మ్యామ్ మా మెనూలో పలావ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పలావ్స్ ఉన్నాయి మ్యామ్. ఒకటి వచ్చి మామూలు బగారా రైస్ స్టైల్లో ఉంటుంది. దాంతోపాటు రోస్టెడ్ చికెన్, సెమీ ఫ్రై, సెమీ గ్రేవీ ఇలా వస్తుంది. గ్రేవీతో పాటు సేమ్ వింగ్ అండ్ జాయింట్స్తో పాటు. ఇంకోటి వచ్చి రాగి సంగటి, ఇది నాటుకోడి పులుసు, అథెంటిక్ అంటే రాయలసీమ స్టైల్లో, అండ్ రాగి సంగటి. దీస్ ఆర్ అవర్ స్పెషాలిటీస్ మ్యామ్. సో అంటే మీరు ఇవి ఎలా ప్రిపేర్ చేస్తుంటారు? మీకు ఇవన్నీ కూడా మీరు ముందే తెచ్చి స్టాక్ పెట్టుకుంటారా? ఈ స్టాక్ అంటే లైక్ ఈ ఫేర్ అంతలో వస్తుంది మ్యామ్ మాకు స్టాక్ అన్నది. మేము అంటే నాటుకోడి అయితే మా రీజియన్ నుంచే తెచ్చుకుంటాం. కాకినాడ నుంచి ఎవ్రీడే బస్కి వచ్చేస్తుంది. రిమైనింగ్ అంతా ఇక్కడ వెండర్స్ తోటి మేము ఇదయ్యి అంటే బ్రాయిలర్ చికెన్ ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటాం. అది మార్నింగ్ అరౌండ్ 10 o'clock అలాగా స్టార్ట్ చేస్తాం కిచెన్. బై 12 o'clock మాది ఫినిష్ అవుద్ది కుకింగ్ అంతా. 12 నుంచి మేము సేల్ చేస్తాం. స్టాల్ అన్నది ఇచ్చేసుకుంటాం. సో ఇక్కడ ప్రైజెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఫుడ్ ఐటమ్స్? ఎనీ ఐటమ్ 200 మ్యామ్, ఎక్సెప్ట్ దిస్ వన్. అంటే ఇది సింగిల్ జాయింట్ వచ్చి 100 రూపీస్. ఇంకా వెజిటేరియన్లో దాల్ తోటి ఇస్తున్నాం. అంటే ఎవ్రీడే ఇది మారుతూ ఉంటుంది మాది. నిన్న వచ్చి మాది బ్రింజాల్ కర్రీ అలాంగ్ విత్ దిస్ సంగటి. ఈరోజేమో మా దాల్ తడక అలాంగ్ విత్ సంగటి అనమాట. సో అంటే ఇప్పుడు ఇది 38th బుక్ ఫేర్ కదా, మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ బుక్ ఫేర్లో పెట్టారా లేకపోతే ఇదే ఫస్ట్ టైం? 2 years నుంచి మేము పెడుతున్నాం మ్యామ్. దిస్ ఈస్ ద 3rd year. సో అంటే ఇప్పుడు ఏంటంటే మాకు బాగానే ఉంది. సో సో అంటే ఇక్కడికి వచ్చే పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? కస్టమర్స్ ఎవరైనా ఎక్కువ అయితే బాగున్నాయి మ్యామ్. మా ఒక ఫుడ్ ఇదైతే బాగుంది. ఎవరు అడిగినా సరే మంచి పాజిటివ్ రివ్యూసే ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వింటర్ వచ్చేసిందంటే మనలో చాలా మందికి ట్రిప్స్ వెళ్ళాలనిపిస్తుంది. అలా అనిపించిన మొదటిసారి గుర్తుకొచ్చేది అరకు ట్రిప్పే. అరకులో బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాంటి అరకు బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీయే మనకి ఇక్కడ ఉన్నటువంటి 38వ బుక్ ఫేర్కి సందర్భంగా ఇక్కడైతే స్టాల్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ బ్యాంబూ బిర్యానీస్ దొరుకుతాయి, అదేవిధంగా ఇక్కడ బ్యాంబూలో కుక్ చేస్తున్నటువంటి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయన్నవి కూడా ఈ స్టాల్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్, ఇక్కడ అంటే లైక్ బ్యాంబూ చికెన్ అనేది అరకులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్. సో దాన్ని మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ బుక్ ఫేర్కి తీసుకొస్తున్నారు? ఇంచుమించు 12 years అవుతుందమ్మా చేయబట్టి. ఒక 6 years మాత్రం అరకులో ఉండి నేర్చుకొని ఈవెంట్స్, ఎగ్జిబిషన్స్ హైదరాబాద్లో చేస్తున్నామమ్మా. ఎవ్రీ ఈవెంట్, ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్క దగ్గర మన స్టాల్ ఉంటుంది. ఇది వితౌట్ ఆయిల్, వితౌట్ వాటర్ అమ్మా. సో అంటే ఇప్పుడు మీరు ఈ చికెన్ ఇందులో కుక్ చేయడానికి మీరు అంటే ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేస్తారు, వీటిని ఎలా కుక్ చేస్తారు, అదేవిధంగా మనకి నార్మల్గా గిన్నెలో వండుకుంటే మనకి తెలిసిపోతుంది ఉడికిందా లేదా అన్నది. సో బ్యాంబూలో అనేది మనకి ఎలా తెలుస్తుంది? అది మొత్తము దీంట్లో బెనిఫిట్ ఏంటంటే అమ్మా, ఇది వితౌట్ ఆయిల్, వితౌట్ వాటర్. మనకు ఫ్యాట్ అనేది మనం ఇంట్లో వండుకుంటే ఫ్యాట్ అనేది కూడా కనిపిస్తుంది. దీంట్లో ఫ్యాట్ అనేది రాదు. మొత్తం వితౌట్ ఆయిల్, వితౌట్ వాటర్. ప్లస్ మీకు అవతల సైడ్ వస్తే అంటే ఆవిరి వస్తుంది. మొత్తము డ్రాప్స్ అట్లా కంప్లీట్ అయిన తర్వాత ఆవిరి వస్తుంది. ఆవిరి అయిన తర్వాత కుక్ అయిందనేది అర్థమవుతుందమ్మా. సో అంటే ఇప్పుడు ఈ బ్యాంబూకి సంబంధించినటువంటి ఇందులో కేవలం చికెన్ బిర్యానీయే కాకుండా ఇంకా ఏమేమి ఐటమ్స్ అనేవి చేస్తున్నాం? ఇప్పుడు ప్రజెంట్ బ్యాంబూ చికెన్ ఉంది, బ్యాంబూ బిర్యానీ ఉంది, బ్యాంబూ ఫిష్ ఉంది, బ్యాంబూ ఫ్రాన్స్ ఉందమ్మా. అంటే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో వీటిని ఏ విధంగా కాస్ట్ చేస్తూ ఉంటారు ఐటమ్స్ని బట్టి? బ్యాంబూ చికెన్ వచ్చేసి 150, బిర్యానీ వచ్చేసి 200, ఫిష్ వచ్చేసి 200, ఫ్రాన్స్ వచ్చేసి 250 అమ్మా. సో అంటే ఇప్పుడు సాధారణంగా ఈ బ్యాంబూస్లలో మనకి లిటరల్గా ఎంతవరకు చికెన్ కుక్ అవుతూ ఉంటుంది? 1/2 kg నుండి 1 kg వరకు అవుతుందమ్మా. సో
సో అంటే ఇప్పుడు ఇది మీరు దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఈ బుక్ ఫెయిర్కి వస్తున్నారు. సో ఈసారి రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంది ప్రజల దగ్గర నుంచి? ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుందమ్మా. ఫస్ట్ స్టార్టింగ్ 30-40 కిలోలు పోతుండే, ఇప్పుడు 70-80 కిలోలు పోతుందమ్మా పర్ డే వచ్చేసి. సో అంటే మీరు డే టు డే చికెన్ అనేది ఫ్రెష్గా తెప్పించి పెట్టుకుంటారా? ఫ్రెష్ తెస్తాము, ఫ్రెష్ మన దగ్గర స్టాకే ఉండదు. 7:30-8 కాగానే అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. బుక్ ఫేర్లో భాగంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఫుడ్ స్టాల్స్లలో నెక్స్ట్ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చింది మాడుగుల స్పెషల్ బెల్లం హల్వా. మాడుగుల స్పెషల్ బెల్లం హల్వా అంటే ఏంటి అసలు? నేనైతే ఇది ఫస్ట్ టైం వింటున్నాను. సో దీని గురించినటువంటి మనకి చూడడానికి కూడా ఇదంతా డ్రై ఫ్రూట్స్ తోటి చాలా స్పెషల్గా అదేవిధంగా అట్రాక్ట్గానైతే కనిపిస్తూ ఉంది. సో దీన్ని ఎలా తయారు చేస్తారు ఏంటి అన్న డీటెయిల్స్ అన్నీ కూడా వీరినే అడిగి తెలుసుకుందాం. సో హలో సార్. సో సార్, మాడుగుల హల్వా అంటే ఏంటి అసలు? ఇది మాడుగుల హల్వా అంటే చాలా పూర్వీకుల దగ్గర నుంచి ఇదే మాడుగులలో జీవన ఉపాధి మేడం. ఇది మాడుగులలోని ఇది చాలా ప్రసిద్ధి అనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ దీన్ని ఇష్టపడి తింటారండి. ఇది మాడుగుల్లోని చాలా ఫేమస్ అనమాట. మన ఉత్తరాంధ్రకి మొత్తం అటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి చాలా ఫేమస్ మేడం. ఇది మేము ఇక్కడి నుంచి కూడా అదర్ కంట్రీ కూడా మేము పంపిస్తుంటాం. సో సార్, అంటే ఇప్పుడు ఈ మాడుగుల హల్వా అనేది అంటే ఎలా ప్రిపేర్ చేస్తారు? దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు? ఇది ఓన్లీ హీట్ మిల్క్ మేడం. అంటే గోధుమ నానబెట్టి దాని ద్వారా వచ్చే పాలుతో తయారు చేస్తాం మేడం. ఇందులో సైడ్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఏం కలవు మేడం. ఇది చాలా ప్రెగ్నెన్సీ వాళ్ళు నెక్స్ట్ ఎవరైనా దీన్ని పెద్దవాళ్ళు కానీ నెక్స్ట్ డయాబెటిక్ వాళ్ళు కూడా దీన్ని తినొచ్చండి. హెల్త్కి చాలా మంచిది మేడం. సో దీన్ని ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవాలంటే మనకి ఎన్ని డేస్ వరకు స్టోర్ ఉంటుంది? 45 days వరకు స్టోరేజ్ ఉంటుంది మేడం. ఇది వితౌట్ ఫ్రిడ్జ్. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల నెయ్యి కాబట్టి అది తొందరగా గడ్డకట్టి దీనివల్ల పాడేది ఇది ఉంటుంది. బయట ఉంటే మాత్రం చాలా బాగుంటుంది మేడం ఇది. సో అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి రావడం అంటే ఇది ఫస్ట్ టైమా, లేకపోతే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ మాడుగుల హల్వా యొక్క స్టోర్స్ పెడుతున్నారు? వచ్చి ఒక 10 years అవుతుంది మేడం. నేను ఎక్కడ ఈవెంట్లైనా చేస్తున్నాం. ఇక్కడ కూడా మా షాప్ కూడా ఒకటి తయారవుతుంది మేడం. ఈ షాప్ కూడా ఇక్కడ లోకల్లో తయారవుతుందండి. కంటిన్యూగా హైదరాబాద్ వాసులకి అందజేసే ఇదిలో ఉన్నాం మేడం. సో అంటే ఈ బుక్ ఫెయిర్స్లలో మనకి ఇలాంటి ఫుడ్ స్టాల్స్ పెట్టినప్పుడు రెస్పాన్స్ అనేది కూడా నార్మల్గా ఎక్కువగానే వస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఫుడ్ అనేది ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటారు. సో ప్రజెంట్ ఇప్పుడు మీకు రెస్పాన్స్ ఇక్కడికి వచ్చే కస్టమర్స్ నుంచి మీకు రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? చాలా బాగుంది మేడం. ఎందుకంటే ఇక్కడికి వచ్చి పీపుల్ అంతా చాలా ఐస్ పీపుల్ వస్తారు. నెక్స్ట్ వచ్చి కొద్దిగా అవగాహనతో వస్తారు. వాళ్ళు కూడా అడుగుతారు అనమాట. ఇదేంటంటే ప్రత్యేకంగా బుక్ ఫేర్కి సంబంధించింది మాడుగుల హల్వాకి చాలా అనుబంధం అండి. ఎందుకంటే గత 10 సంవత్సరాల బట్టి ఇది కంటిన్యూగా వస్తుందన్నమాట. బుక్ ఫేర్కి ఎవరు వచ్చినా ముందు ప్రత్యేకంగా అక్కడ మాడుగుల హల్వా కంపల్సరీ ఉంటుందని వాళ్ళు కూడా ఊహిస్తారనమాట. ఫస్ట్ బుక్ ఫేర్, సెకండ్ మాడుగుల హల్వా అక్కడ ఉంటుందని చాలామంది వస్తారు మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.